రామేశ్వర స్వరూపు వారి ఆశీస్సులతో, అలాగే దైవ సమానులైనటువంటి మా తల్లిదండ్రుల ఆశీస్సులతో, మీరు వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా పెద్దలు, పూజ్యులు, భక్తులు, ఈ ఆశ్రమానికి సంబంధించి అనేక సేవలు అందిస్తున్నటువంటి మీకందరికీ నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు. స్వామివారు ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మా తల్లిదండ్రులు ఈరోజు యానివర్సరీకి వచ్చినటువంటి మీరందరూ కూడా నేను ఎంతో రుణపడుతున్నాను. చాలా సంతోషము. మరి ఇలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూగా స్వామివారి ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్ళాలని, ఈ ఆశ్రమము దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా భక్తులు వారి వారి యొక్క మనోవాంఛలను, అలాగే వారి ఆయురారోగ్యములను, వారి యొక్క అభివృద్ధిని ఇంకా బాగా మంచిగా రావాలని ఆ దేవుడు ప్రార్థిస్తూ మోహన్ స్వామి ఆశీస్సులతో థ్యాంక్ యూ. గౌరవరెడ్డి గారు అమ్మకు తల్లి గారికి చిన్న కొడుకు, మనకి కూడా కొడుకు. ముఖ్యంగా రామేశ్వర స్వరూప్ గారు, మొదటి నుంచి కూడా కూర్చుని రామేశ్వర స్వరూప్ గారు, తర్వాత మోహన్ స్వామి గారు ఎదిగారు అన్నగారికి శాస్త్రాన్ని నమస్కారాలు. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన భక్త జనబోటికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వామి గురించి మనం ఎంత చెప్పుకున్నా తప్పే. ఇంకొక రోజు ఏదో ఒక రోజు కేటాయించుకొని ఆ రోజు చెప్పుకున్నాను. కానీ నేను చిన్న ఊరికి అయినా కూడా మా తల్లికి ఎప్పుడు కూడా ఆ స్వామి బాగా ఎక్కువ, ఎందుకంటే వదిలి వెళ్ళిపోయినాడు. ఏ కళ్ళ తల్లి కూడా ఎంతమంది కొడుకులు ఉన్నా కూడా ఒక కొడుకును వదులుకోవడం అనేది సాధ్యమైంది. ఆమె బాధ కూడా ఎదుగుతుంది. కాలక్రమేణా స్వామి మళ్ళీ అక్కడంతా ఊరికి వచ్చిన తర్వాత కూడా మళ్ళా తల్లి దగ్గరే ఉంటూ తనకు చేతగా సేవ చేసుకుంటూ ఆమె అంతిమ దినం వరకు కూడా స్వామి ఆమె తగిన సేవలు చేసి ఆమె అన్నీ కూడా కాపాడేసాడు. ఇందుకు స్వామి అలాగే మా తల్లిదండ్రులతో సమానమైన మా పెద్దగా కూడా మాకు తల్లితో సమానం. మా సంసారం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేస్తుండదు మా అన్నగారు అందరూ. అది ఎందుకు చెప్పుకోవాలంటే కూడా చాలా కష్టపడ్డాడు ఆయన కూడా. సో ఆయన శాస్త్రాన్ని నమస్కారం చేసుకుంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చింది. గౌరవరెడ్డి గారు అలా ఎగ్జైట్ అవుతున్నారు. అప్పట్లో ఎలా అనుకుంటాము, స్వామితో ఆడుకుంటాము, అన్నపడము, మేనపడము, అది కూడా ఎగ్జైట్ అవుతాం. అలాగే వస్తున్నాయి. ఇప్పుడు కూడా మన తల్లిదండ్రులను నేను ఆరాధించుకోవాలి. నాకు అనిపించింది స్వామి లాంటి కార్యక్రమాలు చేస్తున్నాను కూడా నా తల్లిదండ్రులు నేను ఆరాధించుకోవాలి. ఇదంతా కూడా సందర్భానుసారంగా తల్లిని ఆరాధించుకోవాల్సి వస్తుంది. అందరూ